అమ్మాయి ఏం కూర వండుతున్నావు? అమ్మా అది వంకాయలు. వంకాయ శనగల కూర అల్లుడి గారికి ఇష్టం కదా, అది వండు బాగుంటది. అన్నీ అల్లుడి గారి ఇష్టాలే, అమ్మాయి ఇష్టాలు ఏం లేవట్టుకుంది ఇక్కడ. అమ్మాయి ఆ టీవీ ఎందుకు పెట్టావు? అల్లుడు గారు వర్క్ చేసుకుంటున్నారు కదా, ఎందుకు డిస్టర్బెన్స్? కట్టే టీవీ. కనీసం టీవీ పెట్టుకుంటానికి కూడా ఇంట్లో అల్లుడి గారి పర్మిషన్ తీసుకోవాలన్నమాట నేను. అమ్మాయి అమ్మాయి ఏంటమ్మా ఈ టైంలో అల్లుడు గారు ఎక్కడికి వెళ్తున్నారు? అదా ఓపిక లేదమ్మా నాకు. రాత్రి టిఫిన్లోకి దోశల పిండి కొనుక్కురమ్మంటే వెళ్ళారు తీసుకురావడానికి. అల్లుడు గారికి బయట పిండిలు నచ్చగమ్మా, ఇంట్లో రొబ్బొచ్చుగా. ఆపుతావా ఇంకా నీ అల్లుడు గోలా? అల్లుడి గారికి ఇష్టమైన ఏ వండు, అల్లుడి గారికి ఇష్టమైనట్టే ఉండు, అల్లుడు గారిని అడిగే టీవీ పెట్టుకో, బయట పిండ్లొద్దు. ఏంటి నీ అల్లుడు గోలా? ఇక నా ఇష్టాలేం లేవా ఇక్కడ? నువ్వు వచ్చినా అల్లుడు గారి భజనే, మా అత్తగారు వచ్చినా నా కొడుకు ఇష్టమైనవే వండవే, నా కొడుకు ఇష్టమైనట్టే ఉండవే, నా కొడుకు ఇష్టమైన డ్రెస్సే వేసుకోవే. ఆవిడొచ్చినా అంతే. నాకంటూ ఒక ఇష్టాలు లేకుండా చేసేశారు, నాకంటూ ఒక జీవితం లేకుండా చేసేశారు. ఉండండి ఇలానే అల్లుడు భజన కొడుకు భజన చేసుకుంటూ ఉండండి ఇక్కడే. బాబు బాబు చెప్పండి అత్తయ్య. అదే ఊరికి టికెట్లు బుక్ చేయమన్నాను కదా, ఊరు వెళ్ళాలని. చేసావా? రేపు మా అమ్మ వస్తుంది అత్తయ్య, మా అమ్మ రాగానే నేను మీకు టికెట్లు బుక్ చేస్తా. గుర్తుంచుకోండి, ఎప్పుడు మీరైనా ఉండాలి ఇంట్లో, లేదంటే మా అమ్మాయినా ఉండాలి. ఏంటి బాబు అంత భయపడిపోయావా? దానికి భయం అనే పదం కూడా సరిపోదు అత్తయ్య. ఫ్లాష్ బ్యాక్. ఏంటి ఎవరితో చాట్ చేస్తూ నవ్వేసుకుంటున్నావు? నీ ఫోన్ నా దగ్గరే ఉంటది, ఎప్పుడు కావాల్సినప్పుడు నేనే ఇస్తాను. ఇంకెప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు నవ్వావో. బుజ్జి కొంచెం టీవీ సౌండ్ తగ్గించవే. నాకు టీవీ ఎక్కువ సౌండ్ పెట్టుకొని చూస్తేనే చూసినట్టు ఉంటది. నువ్వు చెవుల్లో దూది పెట్టుకొని పనిచేసుకో, తలుపు మాత్రం ముయ్యకూడదు. ఇంకా వంటవలేదా? నాకు ఆకలేస్తుంది. కొంచెం మీటింగ్ బాస్ వర్క్ ఇచ్చాడు, అవ్వగానే చేసేస్తా. తొందరగా చెయ్యి, తొందరగా. చేసేస్తారు. అయినా నువ్వు నా పిల్లానివి కాదే, నా పాలిట పిశాచివి. ఇదిగో రాత్రికి వచ్చేటప్పుడు పిజ్జా తీసుకురా, నాకు పిజ్జా తినాలని ఉంది బాగా.